మహిమ కలుగు గాక. నువ్వు బ్రతికున్నంత కాలము ప్రియక్క చెల్లితమ్ముడా దేవుని నువ్వు గణపరిస్తే, దేవుని హెచ్చిస్తే, దేవునికి మొదట స్థానాన్ని నువ్వు ఇస్తే, దేవుని నీ ముందు పెట్టుకొని నడిస్తే, ప్రతి విషయంలో నువ్వు దేవుని గణపరుస్తూ నడిస్తే ప్రియక్క చెల్లితమ్ముడా నీకు ఆయన కాపుదలగా ఉంటాడు, నీ కుటుంబానికి కాపుదలగా ఉంటాడు, నీ జీవితానికి కాపుదలగా ఉంటాడు. నువ్వు వేసే పంటకు కూడా పురుగు పడకుండా కాపుదల ఉంటాడు. ప్రతి విషయంలో నువ్వు దేవుని గణపరిస్తే ప్రియక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటున్న నీవు ఆయన నిన్ను గణపరుస్తాడండి. నువ్వు ఎప్పుడైతే ఆయన గణపరచడం మొదలు పెడతావో ఆయన నిన్ను గణపరచడం మొదలు పెడతాడు. ప్రజల ముందు హెచ్చిస్తాడు, ప్రజల ముందు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడండి. నువ్వు దేవుని గణపరచు. నువ్వు బ్రతికున్నంత కాలము దేవుని గణపరిస్తే, నువ్వు బ్రతికున్నంత కాలం ఈ భూమి మీద ఆయన నిన్ను గణపరుస్తాడు.